యువత స్వశక్తితో ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని, వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ రూట్లో గల సాయిబాబా దేవాలయం కమాన్ వద్ద డైమండ్ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ ను యాజమాని శివ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి నూతన డైమండ్ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డిని యజమాని శివ సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి యువత ప్రభుత్వ ఉద్యోగాల కొరకై ఎదురు చూడకుండా ఆధారపడకుండా తమకున్న ప్రత్యేక నైపుణ్యాలతో కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించాలని, అందుకు తగ్గట్టుగా అడుగులు వేసి వ్యాపార రంగంలో స్థిరంగా ఎదిగి ఆర్థిక అభివృద్ధిపై తమ పట్టు సాధించాలని నూతనంగా డైమండ్ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన యాజమాని శివకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్ వెంకట్రామరెడ్డి, జూపల్లి కౌసల్య శంకర్, పిల్లి శారదా శేఖర్, శ్రీశైలం గౌడ్, నాయకులు మంగులాల్, నాగిళ్ల వెంకటేష్, దినేష్ సాగర్, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ స్థాయిలో సాధనకు ఒక ప్లేస్ చాలా సాధనలు ఇంత రియల్ ఎస్టేట్ చేసినారు. కానీ ఒక నాణ్యమైన ఆహారాన్ని అందించుకుంటూ సకల సౌకర్యాలతో అందరినీ నాణ్యమైన ఫుడ్ తోటి అందరినీ ఆకర్షించుకుంటూ, అలాగే ఇంతకు సరైన చెప్పారు, ఒక మిలిటరీ వాళ్ళకి ఇక్కడ భోజన సదుపాయం ఉచితంగా ఉంటుంది. అంటే ఎంతమంది ఎంత సంపాదించిన సమాజ సేవకు, అంటే మన దేశ రక్షణ కాపాడుతున్న వాళ్ళకు ఏదో ఒకటి సమాజంలో మన వంతు సాయం చేయాలనే మనసుతో శివ గారు మంచి కాన్సెప్ట్ తెచ్చుకున్నారు. ముందు భవిష్యత్తులో ప్రజలందరి సహకారంతో మీరు ముందు మంచి మంచి కాదు అన్నింటిలో ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అందరి తరఫున, అంటే నరేంద్ర తరఫున, కౌన్సిలర్ ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరి తరఫున మరొకసారి శివ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు కూడా కష్టపడిన వాళ్ళను మనసులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. ఏ స్టేజ్ ఎక్కినా మన యాసనే ఉంటది. యాడ కూడా స్టైల్ గా మాట్లాడాలి. దసరా సినిమా చూసిర్రా? దసరా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నానికి, జెర్సీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన, మళ్ళీ 42 సినిమాలు చేసిన. ఈ సంవత్సరము దగ్గర 8 సినిమాలు రిలీజ్ కున్నాయి. 8 సినిమాలు. ఏ సినిమాలో కూడా, ఏ స్టేజ్ మీద కూడా ఇంతవరకు నా యాస, నా భాషని మాట్లాడిన తప్ప, నా ఊరు భాషని, నా తల్లి నేర్పిన భాషనే మాట్లాడిన తప్ప, స్టైల్ గాని భాష గాని ఎప్పుడు మాట్లాడలే. నాకు అట్లా మాట్లాడే ఇష్టం కూడా ఉండదు. కరెక్టే కాదా? అందుకే కొమరక్క అంటే మనకి ఇష్టం. తెలంగాణ, జై కొమరక్క. తెలంగాణ అంటే కొమరక్క. మా చెల్లెలు ఎక్కడ పిల్లనెత్తుకోవాలి. దగ్గర 8 సినిమాలు రిలీజ్ కున్నాయి. 8 సినిమాలు.
ఏ సినిమాలో కూడా ఏ స్టేజ్ మీద కూడా ఇంతవరకు నా యాస నా భాషని మాట్లాడిన తప్ప, నా ఊరు భాషని, నా తల్లి నేర్పిన భాషని మాట్లాడిన తప్ప స్టైలే కానీ భాష కానీ ఎప్పుడు మాట్లాడలే. నాకు అట్లా మాట్లాడలేదు ఇష్టం కూడా ఉండదు. కరెక్టే కదా? అందుకే కొమరక్క అంటే మనకి ఇష్టం. పట్టణంలో షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో డైమండ్ బావర్చి ఓపెనింగ్ సందర్భంగా దీని ఓనర్ శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తమ్ముడు శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అంటే షాద్ నగర్ ప్రజలకు తగ్గట్టుగా ఇప్పటికీ ఇది 4వ బ్రాంచ్. ఇది అంటే నాణ్యమైన ఆహారాన్ని అందించుకుంటూ అందరి మనుషులను చూరగొన్న శివ గారు మరిన్ని హోటల్స్ లో కానీ సేవా దృక్పథంలోనే ముందు ఉండాలని చెప్పి ఆశిస్తూ, అలాగే మిలిటరీ వారికి ఏదైతే ఉచిత భోజనం సన్మానంతో పాటు చెప్పారో, ఎందుకంటే దేశం గురించి ప్రాణం ఇచ్చేటోళ్లకు మన దగ్గర కూడా స్పెషల్ గా కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చేయాలనే దృక్పథంతో ఇక్కడ వాళ్ళకు సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు శివ గారు మంచి నాణ్యమైన ఆహారంతో ముందుకు వెళ్ళాలని, అలాగే షాద్ నగర్ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఏదైతే ఓపెన్ చేస్తుందో ఈ హోటల్స్ అని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ రోజు హోటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ నరేంద్రన్న గారికి, అలాగే కౌన్సిలర్ కిల్లి శేఖర్ గారికి, జూపల్లి శంకర్ గారికి, వెంకటేశ్వరన్న గారికి, మంగులాలన్న గారికి, ఇక్కడికి వచ్చిన షాద్ నగర్ పుర ప్రముఖులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన నవీనన్న గారికి, నరేంద్రన్న గారికి, కౌన్సిలర్ల అన్న గారికి చాలా ధన్యవాదాలు. మా డైమండ్ బావర్చి తరఫున మాకు ఎప్పుడు కస్టమర్ మేము నాణ్యతమైన ఫుడ్ అందిస్తాము. ఇప్పుడు ప్రతి వేరే దగ్గర ఇలా అలా అని హోటళ్ళ మీద ఫేక్ అని చెప్తున్నారు, కానీ అవి ఫ్రాడ్. ఇప్పుడు మా కస్టమర్లు రావాలంటే మేము ఎంతో కష్టపడతాం. కస్టమర్ కోసం మేము ఇంట్లో వదిలేసి నాణ్యమైన భోజనం మా దగ్గర దొరుకుతుందని మా మీద నమ్మకంతో వస్తారు. కాబట్టి మేము ఎప్పుడూ కస్టమర్ నాణ్యతమైన భోజనం అందిస్తామని. అల్లం ఎల్లిగడ్డ గిట మేము నూరి వేస్తాము, జీలకర్ర పౌడర్ గిట మేము వాడము, జీలకర్ర పౌడర్ గిట మేమే వేస్తాము, పట్టుకొని వేస్తాము, ధనియా పౌడర్ మేమే పట్టుకుంటాం, గరం మసాలాలు మొత్తము మేమే ఒరిజినల్ తీసుకొని నాణ్యతమైన మసాలాలు వేసి నేనే ఒక రెడీ చేస్తాను. కలర్ కుంకుమ పువ్వు వేస్తాను. ఎప్పుడు ఎనీ టైం వచ్చినా డైమండ్ బావర్చి వెల్కమ్ చెకింగ్ చేసుకోవచ్చు. ఎంతో అందంగా గ్రాండ్ గా డైమండ్ బావర్చి ఓపెన్ చేసిన శివ గారికి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ ఇక్కడ పనిచేస్తున్న అందరికీ కూడా, ఎందుకంటే శివ చిన్న స్థాయికి నుంచి డైమండ్ బావర్చి పొగలు చిన్నగా కాలేజీలో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా మరి ఎదిగి మరి ఈ రోజు ఇంత పెద్ద హోటల్ యజమాన్యం కష్టపడితే ఫలితం తప్పదని చెప్పి అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ అంటే సొంత కష్టంతో ఎంతకాలంగా ఎదగొచ్చని నిరూపించడం జరిగింది. మరి ఈ రోజు ఎంతో మంది ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసి నిరుత్సాహపడుతున్నారు. మరి అదే విధంగా శివ ఒక నిదర్శనం. ఇట్లాంటి సంస్థలు నిర్వహించి, చిన్న చిన్న సంస్థలు నిర్వహించి మన ఈ స్థాయికి ఎదగొచ్చు అని చెప్పి మనిషికి నిరూపించడం. మరి అదే విధంగా ఈ డైమండ్ బావర్చిలో మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్ అందరి మన్ననలు పొంది, మరి అందుకే ఈ రోజు ఫుడ్ బాగున్నందుకే ఎన్ని బ్రాంచ్లు పెట్టినా కూడా శివకు పేరు వచ్చి, మరి శివను ఎక్కడున్నా కూడా మరి ఇంటింటి సప్లై కూడా మరి శివ శ్రద్ధగా తీసుకొని ఇంటికి పంపించి, మరి ఏమైనా ఆర్డర్స్ ఉన్నా కూడా మరి ఇంటికి పంపించి సప్లై చేసే విధానాన్ని కూడా ఆయన నచ్చిన విధానం. మరి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మరి హోటల్ ఓపెన్ చేసినందుకు శివకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి హోటళ్లు అందరికి కూడా ఆదర్శం అవుతూ ఇంకా కూడా పెట్టాలని చెప్పి, మరి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు ఇంతవరకు ఎదిగినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జగన్ రెడ్డి గారు, మంగులాల్ గారు, కౌన్సిలర్స్, ఇక్కడికి ఇచ్చేట పూర్వ ప్రముఖులు, పత్రికా విలేకరులందరికీ కూడా ఈ హోటల్ ను చూసి మరి ఎంతో ఆనందించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే అండి, రెడీ శివనాయుడు.
రిమోట్ తీసుకో ఒక్క సెకండ్. ఇవ్వనా? కొంచెం